ఇట్లా పార్టీ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు కానీ లేదంటే హైకోర్టు కానీ వాళ్ళ అంటే ఈ పార్టీ ఫిరాయింపుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అందులో భాగంగానే దానం నాగేందర్ విషయంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చు? ఇవన్నీ కూడా ఒకవైపు ప్రజాక్షేత్రంలో చేసే పోరాటం ప్రజాక్షేత్రంలో చేస్తాం. ప్రజల్లో వీళ్ళ దుర్మార్గమైన తప్పుడు విధానాలను ఎండగట్టేది చేస్తూ న్యాయపరమైన పోరాటం, న్యాయపరమైనటువంటి అవకాశాలు ఉపయోగించుకున్న పోరాటం చేస్తాం. కాకపోతే ఇక్కడ ఒక్కటి ఈ దేశంలో ఆలోచించాల్సింది కూడా ఏంటంటే, ఎంత చట్టాల్లో లొసుగులు అనేది కొందరికి ఎంత ఆయుధంగా చట్టాన్ని రాజ్యాంగాన్ని ఇష్టానుసారంగా ఉల్లంఘించేటటువంటి పద్ధతిని కూడా ఈ దేశం మనం ఆలోచించకపోతే కూడా మంచిది కాదు. ఎందుకు అంటే ఇదే దానం నాగేందర్ గారు 2023 ఎన్నికల్లో 2023 నవంబర్లో జరిగినటువంటి నామినేషన్లో బీఆర్ఎస్ బీఫామ్ తోటి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిండు. గెలిచిన తర్వాత ఎలక్టెడ్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ సర్టిఫికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు అని చెప్పేసి అయిపోయింది. మళ్ళీ ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక 4 నెలల కాల వ్యవధిలోనే అదే దానం నాగేందర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్సభకు అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిండు. అదే ఎలక్షన్ కమిషన్ దగ్గర 4 నెలల ముందేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిండు, గెలిచిండు. అదే అభ్యర్థి మళ్ళీ 4 నెలల తర్వాత టీఆర్ఎస్ దాని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. అంటే ఆల్రెడీ ఇప్పటికీ కాంగ్రెస్ ఆన్ రికార్డ్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ ఆన్ రికార్డ్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఇప్పటికీ ఉంది. అది ఆ వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుంటే ఎలక్షన్ కమిషన్ కళ్ళు గుడ్లు అప్పగించి చూస్తుంటే పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఏమున్నది, దానికి ఉన్నటువంటి విలువ ఏంది, ఎవరు కాపాడాలి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చిన్న ఫిర్యాదులు వస్తున్నాయి, చిన్న విషయాలు వస్తేనే నామినేషన్లు రిజెక్ట్ చేసేటటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంత గ్రాస్ వయలేషన్, ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గరనే ఒకే వ్యక్తి మీ దగ్గరనే 2 రకాల స్టేట్మెంట్లు ఇచ్చేస్తే, అరే ఒక చిన్న అఫిడేవిట్లో పొరపాటు ఏదో జరిగింది, ఒక క్లెరికల్ అది ఉంటేనే ఇంత సీరియస్ తీసుకునేటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకే వ్యక్తి 2 బీఫామ్లతో మీ దగ్గర నామినేషన్ వేస్తే ఎలక్షన్ కమిషన్ గుడ్లప్పగించి చూసింది, తప్పని చేయాలి. మరి ఇటువంటి దానికి కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఇటువంటి అంశాలని సీరియస్ తీసుకోకపోతే ప్రజలకు, సమాజానికి, రాజ్యాంగం మీద కానీ చట్టసభల మీద కానీ మన వ్యవస్థల మీద కానీ గౌరవము ఉండదు. కాబట్టి దాన్ని కూడా మేము తప్పనిసరిగా లీగల్గా కూడా ఎక్స్పోజ్ చేస్తాం, ప్రజాక్షేత్రాన్ని కూడా ఎక్స్పోజ్ చేసి తప్పనిసరిగా వదిలిపెట్టేది ఏం లేదు, కఠినంగానే ఉంటాం. పార్టీ ఎందుకంటే ప్రజలు ఇవాళ ఒక విశ్వాసంతో ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రజల్ని ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ, ఈ పార్టీని అంత ఈజీగా భూస్థాపితం చేస్తామంటే, దీన్ని మనుగడని లేకుండా చేస్తామంటే ఊరుకుంటామా? బరాబర్గా అటువంటి వాటి వాళ్ళ గుణపాఠం చెప్తాం, ఈ పార్టీని కాపాడుకుంటాం.